మహిళలపై జరిగే అరాచకాలను మహిళలపై జరిగే అరాచకాలను మహిళలపై జరిగే అరాచకాలను తక్షణమే మహిళలపై జరిగే అరాచకాలను మహిళలపై జరిగే అరాచకాలను మహిళలపై జరిగే అరాచకాలను ఈరోజు ILPA ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన అనేది చేస్తున్నాం. మౌమిత కలకత్తాలో, పశ్చిమ బెంగాల్ కలకత్తాలో డాక్టర్ చదువుతున్నటువంటి ఆమెను కిరాతకంగా అదే కాలేజీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్లస్ బయట వ్యక్తులు ఆమెను కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు మెడికల్ ఫీల్డ్లో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న వరంగల్లో జరిగిన సంఘటన మర్చిపోకముందే ఈరోజు కలకత్తాలో జరిగింది. అంతేకాకుండా వర్క్ ప్లేసుల్లో ఈరోజు మహిళలపైన లైంగిక దాడులు, వేధింపులు అనేటటువంటివి కోకొల్లలుగా జరుగుతూ వస్తున్నాయి. వీటి మీద సరైనటువంటి న్యాయ విచారణ జరగకపోవడం వల్లనే ఇవి అధికమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు పసిపిల్లలు సైతం రోడ్డు మీద మనం తిరిగే పరిస్థితి లేదు. మొన్ననే 15 ఆగస్టు 77 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి మన భారతదేశంలో ఈరోజు పసిపిల్లలు 6 నెలల పసిపాపల నుంచి 60 ఏళ్ళు వృద్ధురాల వరకు కూడా పట్ట పగలు కూడా ఈరోజు రోడ్ల మీద సంచరించలేనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకు అంటే ఆడపిల్ల ఎప్పటికీ కూడా 2వ తరగతి పౌరాలు. ఎందుకంటే మనది పితృస్వామిక వ్యవస్థ ఎప్పుడూ లొంగి ఉండాలి అనేటటువంటిది. దాని మీద ఈరోజు మొత్తంగా ఆడవాళ్ళు ఈరోజు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు వీళ్ళకి డాక్టర్స్ చదివేటటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్లు ఉంటాయి. అలాగే వాళ్ళు పేషెంట్లను చూసుకోవడానికి కోసం కొన్ని తరగతులు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వాళ్ళ మీద అనేకమైనటువంటి డ్యూటీలు, 12 అవర్స్ డ్యూటీలు, 13 అవర్స్ 36 అవర్స్ కూడా వాళ్ళకి డ్యూటీలను వేసి నర్సుల్ని కానివ్వండి, డాక్టర్స్ని కానివ్వండి, చదువుకునే వాళ్ళని విపరీతమైనటువంటి హింస అనేటటువంటిది జరుగుతుంది. ప్రత్యేకంగా డాక్టర్స్కి. అలాగే అన్ని రంగాల్లో కూడా జూనియర్స్ అంటే ఒక ఏహ్యభావం, ఏదో కింద వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, మహిళలు ఈరోజు చదువుకుంటున్నాం. అయినా కూడా దాన్ని చదవలేదు. నా పేరు రూపా తాటికొండ అండి, రంగారెడ్డి కోర్టు. సో ఈరోజు మేము రంగారెడ్డి కోర్టులో ILPA తరపు నుంచి మౌమిత డాక్టర్ కలకత్తాలో ఆవిడకి జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే మహిళల మీద రోజు రోజుకి దాడులు ఎక్కువ అవుతున్నాయి. అసలు ప్రొటెక్షన్ అనేది లేకుండా పోయింది. ఒక వైద్య రంగంలోనే కాదు, అడ్వకేట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఒక పసిపాప దగ్గర నుంచి వృద్ధురాలు వరకు కూడా ఎన్నో అగత్యాలు జరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళలు కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరినీ నమ్మి అటు ఇటు వెళ్ళడాలు, ఇలా చేయడాలు కూడా మనకి అతి నమ్మకం కూడా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి మహిళలు కూడా అత్యవసర పరిస్థితుల్లో మనం పోలీసుల్ని సంప్రదించడం, లొకేషన్ని కూడా మనం నియర్ బై వాళ్ళకి పంపించడం, ఇలాంటివి చేయడం చాలా ఇంపార్టెంట్. సో మేమైతే రంగారెడ్డి కోర్టు నుంచి న్యాయవాదులు అందరం కూడా మౌమిత డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము.